ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే రాజ్ని ఇక అరెస్ట్ చేయిస్తుంది అనామిక. ఇక నాకు కాబోయే నా భర్త సామంత్ని నువ్వు చంపేశావు. నువ్వు ఆ రోజు ఇంటికి వచ్చి నా భర్తని, నా కాబోయే భర్త సామంత్ని నువ్వు బెదిరించావు, చంపేస్తానన్నావు, అలాగే చంపేశావు. నన్ను ఇంత బాధ పెట్టిన నిన్ను విడిచిపెట్టను, నిన్ను జైలు పాలు చేసి నిన్ను ఉరికమ్మం ఎక్కిస్తాను అని చెప్పి కాలర్ పట్టుకొని మరి రాజుని ఇక అడుగుతూ ఉంటుంది. మరొక పక్క ఇంటి కుటుంబం అందరూ కూడా రాజ్ ఇక హత్య చేయలేదు, నా కొడుకు అలాంటి వాడు కాదు అని చెప్పి ఒకవైపు అపర్ణ, మరొక వైపు ఇందిరాదేవి అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. కావ్య బోరున ఏడుస్తూ, అప్పు నా భర్త మీ బావ లాంటి వాడు కాదు కదే, అరెస్ట్ చేయొద్దప్పు అనగానే, అక్క నా డ్యూటీ నన్ను చేయనివ్వండి, నిజానికి బావ ఏ తప్పు చేయలేదు, కానీ ఖచ్చితంగా బావే చేశాడని ఇక్కడ సాక్ష్యాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎంతవరకు నిజం, అది ఎంతవరకు అబద్ధం అన్నది తెలిసే వరకు బావని అరెస్ట్ చేయాలి, తప్పదు, దయచేసి దారికి అడ్డం తప్పుకోండి అని ఇక మొత్తానికి రాజ్కి అరెస్ట్ చేసి ఇక జైల్లో పెడుతుంది అప్పు. ఇక ఇంట్లో అందరూ కూడా చాలా బాధతో రాజ్ జైలు పాలయ్యాడని ఇంట్లో అందరూ కుమిలిపోతూ ఉంటారు. మరొక వైపు ఇక రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా ఇక షాక్లో ఉంటారు. ఇక రుద్రాణి అయితే, ఏంటి ఈ అనామిక నాకు మార్నింగ్ అయితే నీకే అర్థమవుతుంది అని చెప్పి ఫోన్ పెట్టేసింది, ఏం చేస్తుందబ్బా అని చెప్పి అనుకున్నాను. చివరాఖరికి ఏం జరిగింది, అసలు సామంత్ చనిపోవడానికి రాజ్కి ఏంటి కారణం, రాజ్ కారులో సామంత్ ఎలా వచ్చాడు, అసలు అనామిక ఏం ప్లాన్ వేసింది, ఏమీ అర్థం కావట్లేదు. ఏది అర్థం కాకపోయినా నాకు మాత్రం కడుపు నిండినంత పనైంది. రాజ్ జైలు పాలయ్యాడు, ఈ కుటుంబం నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనుకుంది, ఈరోజు కుటుంబం అంతా ఏడుస్తుంది, నాకు కావాల్సింది జరిగింది అని చెప్పి మనసులో సాడిస్ట్ లాగా ఇక ఆనందపడుతూ ఉంటుంది రుద్రాణి. ఇక వెంటనే కావ్య అలాగే సుభాష్ ఇక వెంటనే ఇక జీబు వెనకాల కారులో బయలుదేరతారు. రాజుని ఇక సెల్లో పెడుతూ, అప్పు బావా నువ్వు త్వరలోనే బయటకు వస్తావు, నాది గ్యారంటీ బావా అని చెప్పి అంటూనే చాలా బాధపడుతూ ఉంటుంది. మరొక వైపు సుభాష్ అలాగే కావ్య ఇద్దరు వస్తారు. ఇక ఏమండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది కావ్య. కళావతి ఏడవద్దు, నిజానికి నీకు ఏమి అనిపించట్లేదా, ఇదంతా నమ్ముతున్నావా కళావతి అనగానే, అయ్యో నేను నమ్మడం ఏంటండి, మీరు దేవుడితో సమానం, మీరు ఎవరికి హాని చేయరు, మీరు ఇలాంటి పని చేశారంటే నేను ఎందుకు నమ్ముతాను, ఎక్కడో ఏదో జరిగింది, కానీ మీరు ఆ రోజు ఒంటరిగా వెళ్ళారు, ఆ తర్వాత ఒంటరిగా ఇంటికి వచ్చారు, ఏమైందండి అని అడిగితే మీరు నన్ను ఏ విషయమో అడగనివ్వలేదు, హెడేక్గా ఉంది పడుకుంటానన్నారు, పడుకున్నారు, పొద్దున లెగిసి కాఫీ ఇస్తుంటే మీరేమో ఇప్పుడే వద్దు, కొంచెంసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వు అని అన్నారు, ఆ తర్వాత ఇదంతా జరిగింది, ఏమైందండి అసలు ఆ రోజు నైట్ ఏం జరిగింది అనగానే, కళావతి నిజానికి ఈ విషయాలన్నీ కూడా ఆలోచిస్తుంటే నా వెనకాల ఏదో పెద్ద కుట్ర జరిగిందని నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటాడు. వెంటనే కావ్య ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పాను కానీ, అవును కళావతి, నిజానికి ఈరోజు అనామిక డైరెక్ట్గా ఇంటికి పోలీసులు తీసుకొని వచ్చింది, ఇక నేనే చంపాను అని బల్ల బుద్ధి మరీ చెప్తుంది. ఉన్న పలంగా కారులో సామంత్ బాడీ, అలాగే వెంటనే ఇక మీడియా వాళ్ళు ఒకటి తర్వాత ఒకటి ఫుల్ ఫోకస్డ్గా చేసినట్టుగా అనిపిస్తుంది. అసలు నా వెనకాల ఎంత కుట్ర చేసింది ఎవరో తెలుసుకోవాలి, నిజానికి సామంత్ చనిపోవడానికి కారణం ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి రాజ్ అంటాడు. ఇక కావ్య, అవునండి నిజమే, మీరు చెప్పింది వింటుంటే నిజమే అనిపిస్తుంది, కరెక్ట్గా అనామిక మీ దగ్గరికే ఎందుకు వచ్చి ఆ రకంగా సామంత్ కనిపించట్లేదు, దానికి కారణమని ఏ రకంగా చెప్పగలుగుతుంది అనగానే, అవును ఇదంతా ఆలోచిస్తుంటే నాకు కూడా అనుమానంగానే ఉంది బావా, త్వరలోనే ఈయన వెనకాల ఎవరున్నారు, అసలు కథ ఎవరు చేశారన్నది నేను తెలుసుకుంటాను, అంతవరకు అక్క నన్ను క్షమించు, బావా నన్ను క్షమించు, పోలీస్గా నా కర్తవ్యం నేను చేశాను తప్ప నా మనసులో బావా నిర్దోషని నాకు తెలుసు అని చెప్పి అప్పు అంటూ ఉంటుంది. ఇక సుభాష్ చాలా బాధపడుతూ బయట నుంచొని ఉండగా ఇంతలో ఇక అనామిక కారులో నుంచి స్పెట్స్ పెట్టుకొని ఒక రేంజ్లో కిందకి దిగుతుంది. ఇక వెంటనే ఇక సుభాష్ అయితే, అనామిక
నువ్వు చేస్తుంది చాలా తప్పమ్మా. రాజ్ ఎలాంటి వాడో నీకు తెలియదా అనగానే, ఏంటి నాకు తెలిసేది? నీ కొడుకు చాలా దుర్మార్గుడు. నీ కొడుకు త్వరలోనే ఇక జైలు జీవితం ఎక్కడమే కాదు, ఊరి పొంగం ఎక్కిస్తాను. మీ కుటుంబం సర్వనాశనం చేస్తాను. నన్ను, నా సామంతిని వేరు చేసి నా సామంతిని పొట్టన పెట్టుకున్న ఏ ఒక్కరిని విడిచిపెట్టను. అంతకంతా అనుభవిస్తారు అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే ఇక కావ్య బయటికి వస్తుంది. చూడు కావ్య, నువ్వు ఇన్ని రోజులు నీ భర్త నువ్వు చాలా విర్రవీగిపోతున్నారు. మీరు మీ ఆటలు కట్టించడం కోసమే నేనున్నానని గుర్తుపెట్టుకోకండి. ఈరోజు నీ భర్త కటకటాల పాలయ్యాడని బాధపడుతున్నావా? మరి నేనెంత కుమిలిపోవాలి? నాకు రేపో మాపో మా పెళ్ళి జరిగేది. నా పెళ్ళి జరిగితే నేను ఒంటరిగా లేకుండా సామంతితో జంటగా బ్రతికేదాన్ని. నాలాంటి దాన్ని బాధ పెట్టి నా కాబోయే సామంతిని పొట్టన పెట్టుకున్న మీ కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి నుంచే పెట్టే వరకు నేను నిద్రపోను అని చెప్పి ఇక కావ్య కూడా వార్నింగ్ ఇస్తుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక. ఇక కావ్య అయితే ఏమి మాట్లాడదు, అలాగే నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ కావ్య, ఏం ఆలోచిస్తున్నావమ్మా అని చెప్పి అంటాడు సుభాష్. అయితే ఏమీ లేదు మావయ్య, ఇంటికి పదండి అని చెప్పి కావ్య అంటుంది. ఇక అలాగే ఇక సుభాష్ కావ్య ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కుటుంబం అంతా కూడా ఇక ఎదురు చూస్తూ ఉంటారు. కావ్య కావ్య రాజు విషయంలో ఏమంటున్నారు అని చెప్పి ఇక అపర్ణ సుభాష్ని, ఏమండి మన రాజండి, వాడు చిన్నప్పటి నుంచి వాడు ఎప్పుడు కూడా తప్పుని చేయలేదు. వాడు ఏ రోజు కూడా ఇలాంటివి చేస్తాడంటే మీరు నమ్ముతారా అండి అనగానే, చూడు అపర్ణ, వాడు ఏ తప్పు చేయలేదు. వాడు త్వరలోనే నిర్దోషి అని బయటపడతాడు. అంతవరకు నువ్వు బాధపడద్దు. నేను, నా కోడలు అందరం కలిసి వాడిని బయటకు తెచ్చే ప్రయత్నమే చేస్తున్నాము అనగానే అక్కడే ఉన్న ఇక ప్రకాశం అలాగే దానలక్ష్మి, అన్నయ్య వాడికి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుందాం అన్నయ్య, అందుకని లాయర్ గారితో మాట్లాడాను అనగానే, మరి ఏమన్నారు అని చెప్పి అడుగుతాడు. అది అన్నయ్య, ఇక రాజ్కి బెయిల్ రావడం ఇక రాదంట. ఎందుకంటే హత్య చేసింది రాజే, అందువల్లే కారులో ఉన్నాడు కాబట్టి అది డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా రాజ్ చేసినట్టే వస్తుందంట. ఇలాంటి కేసులు బాధించడం జరగదంట. అందుకని వాళ్ళెవరూ కూడా బెయిల్ ఇవ్వనంటున్నారు అని చెప్పి ఇక ప్రకాశం బాధతో చెప్తాడు. అయ్యో నా మనవడు ఏ రోజు తప్పు చేయడే. వాడి కుటుంబం అంతా బాగుండాలని, అందరి కలసుగట్టుగా ఉండాలని వాడి భుజాల మీద భారం అంతా వేసి చివరాఖరికి బ్యాంక్ దగ్గర నుంచి అప్పును కూడా కట్టాడు. నా మనవడు ఎవరికీ అన్యాయం చేయడు. కావ్య, నువ్వు ఏడవకమ్మా, ఆ భగవంతుడు మనల్ని న్యాయమే చేస్తాడు. మనం ఎవరికీ అన్యాయం చేయలేదు అని చెప్పి ఇక సీతారామయ్య, ఇందిరాదేవి కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక మరొక వైపు దానలక్ష్మి ఇక వెంటనే, అక్క బాధపడద్దక్క, ఖచ్చితంగా రాజ్ ఈ తప్పు చేయడు. అప్పు అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిందే తప్ప ఖచ్చితంగా రాజ్ ఇంటికి వస్తాడు అని చెప్పి ఇక అందరూ కూడా అపర్ణని, కావ్యని ఓదారుస్తూ ఉంటారు. ఇక రాజ్కి కనీసం బెయిల్ కూడా రాదు. ఇక నెక్స్ట్ డే ఇక అప్పు కోర్టులో సబ్మిట్ చేయాలి అని చెప్పి రాజ్ని కోర్టుకి జీబులో ఎక్కించుకొని ఇక తీసుకువస్తుంది. దుగ్గిరాల కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక కోర్టుకి హాజరుపరుస్తారు. ఇక కోర్టులో ఇక వాదనలు మొదలవుతాయి. ఇక రాజ్ అలాగే అనామిక ఇద్దరూ చెరొక బోన్లో ఉంటారు. ఇక అనామిక అయితే ఇక చాలా బాధపడుతూ, యువర్ ఆనర్, నేను ఇక ఒకప్పుడు ఈ ఇంటికి నేను కోడల్ని, ఆ ఇంట్లో ఉన్నప్పుడు నన్ను బాధలు పెట్టారు, నడి రోడ్డు మీదకి లాగేసి వదిలేశారు. కానీ నేను వీళ్ళని ఏ రోజు కూడా ఎప్పుడూ కూడా ఏమీ అనలేదు. కానీ నా జీవితం బాగుపడేసరికి వీళ్ళు తట్టుకోలేకపోయారు. సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉందని ఈ రాజ్ తట్టుకోలేక నా సామంత్ని ఇక నలుగురిలో కొట్టి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఆ రోజు నుంచి సామంతిక నాకు కనపడలేదు. ఎందుకు కనపడలేదా అని ఇక నేను అన్ని విషయాల్లోనూ ఆలోచించుకొని ఇక ఈ రాజు మీద నాకు డౌట్ వచ్చింది. ఇక కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నా సామంత్ శవమై కనపడ్డాడు. యువర్ ఆనర్, నా సామంత్ శవమై కనపడ్డాడు. నాకు న్యాయం చెయ్యండి, వీడిని ఉరి తీయండి అని చెప్పి ఏడుస్తూ ఇక
లాయర్తో ఇక జడ్జి గారికి విన్నవించుకుంటూ ఉంటుంది. లేదు, నేనేమి చేయలేదు, నాకేమీ తెలీదు యువర్ ఆనర్ అని చెప్పి రాజ్ అంటూ ఉంటే, చాలదు, నాకేమీ తెలీదు, నేనేమీ చేయలేదు అంటే కుదరదు, ఇది కోర్ట్, నువ్వు ఏమీ చేయనప్పుడు ఆ నెంబర్ కారు నీదేనా 756 అనగానే, అవును నా కారే యువర్ ఆనర్ అని చెప్పి రాజ్ అంటాడు. మరి అలాంటప్పుడు ఆ కారు నీదైనప్పుడు నీ డిక్కీలోకి నీకు తెలియకుండానే ఒక వ్యక్తి శవం ఎలా వస్తుందయ్యా? ఏం మాట్లాడుతున్నావు? సరే, ఇది పక్కన పెట్టు. ఆమె చెప్పినట్టుగా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి సామంతిని కాలర్ పట్టుకొని చంపేస్తానని బెదిరించావా అని చెప్పి అడుగుతారు. ఇక ఒక్కసారిగా రాజ్ ఏమీ మాట్లాడు. చెప్పవయ్యా, మౌనం మౌనం కుదరదు అనగానే, కొట్టాను, కానీ అంతకుముందు ఏం జరిగిందంటే అనగానే, ఇక్కడ అంతకుముందు ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతున్నదో కాదు, నువ్వు కొట్టి బెదిరించావా లేదా అని చెప్పి ఇక అనామిక లాయర్ అడగగానే, అవును కొట్టాను, చంపేస్తానని బెదిరించాను అని చెప్పి ఇక జడ్జి గారి ముందు రాజ్ అయితే నిజం చెప్తాడు. ఇక వెంటనే, విన్నారు కదా యువర్ ఆనర్, ఇతను ఏ రకంగా మాట్లాడుతున్నాడో, ఆ వ్యక్తిని చంపేసి కారులో నాగ్గా పెట్టి ఇక ఇంటికి తీసుకొని వచ్చాడు. ఎవరికి అనుమానం రాకుండా ఈ శవాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఈ వ్యక్తికి ఖచ్చితంగా ఉరిశిక్ష అయితేనే కరెక్ట్ అని చెప్పి ఇక లాయర్ అయితే రాజ్కి ఉరిశిక్ష వేయమని అడుగుతూ ఉంటాడు. ఇక వెంటనే జడ్జి గారు అయితే, నెక్స్ట్ మళ్ళా రెండోసారి మీరందరూ కూడా ఈ విషయంలో పూర్తిగా సమాచారం అందుకొని న్యాయం అన్యాయం ఎటువైపు ఉందో అన్నది ప్రూఫ్లతో సహా అన్నీ కూడా చూసి ఈ కేసుని వాయిదా వేస్తున్నాను. ఏమయ్యా రాజ్, నువ్వు చేయలేదోనని అన్నందుకు ఏమైనా సాక్ష్యాలు ఉంటే తీసుకురండి, తనే చేశాడు అనడానికి సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు చూపించండి అని చెప్పి ఇక నెక్స్ట్ డేకి వాయిదా వేసి వెళ్ళిపోతారు జడ్జి గారు. ఇక ఇంటికి వచ్చిన కావ్య, అప్పు ఇద్దరు కూడా రాత్రిపూట ఇక లాన్లో కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటారు. అప్పు, ఈ కేసులో ఎక్కడైనా కూడా బలమైన సాక్ష్యం ఉంటుందేమో ఒకసారి ఆలోచించు అనగానే, లేదక్క, బావ ఆ రోజు నైటు ఫ్యాక్టరీకి వెళ్ళారు, ఫ్యాక్టరీకి వెళ్ళి ఎవరో కాల్ చేస్తున్నారని ఇక నాకు ఫోన్ వచ్చిందని చెప్పారు. ఆ ఫోన్ని మేము ఇక ట్రాప్ చేశాము, ఎవరా ఆ ఫోన్ మాట్లాడింది అని చెప్పి అడిగేసరికి ఇక నేనే వాచ్మెన్ని అని చెప్పారు. అక్కడ ఇక ఎవరూ లేరని, ఇద్దరు వ్యక్తులు వచ్చి పెట్రోల్ పోశారని, వాళ్ళు అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్ళిపోతే బావ వాళ్ళ వెంట పడ్డాడని ఈ వరకే సాక్ష్యమే చెప్తారు. కానీ సామంత్ని, అక్కడ సామంత్ శవాన్ని దేని గురించి అతనికి తెలియదని క్లియర్ కట్గా చెప్పాడు. ఇంకా నేను మొత్తం అన్ని రకాలుగా పరిశీలన చేశాను. మన కంపెనీలో ఎక్కడా కూడా ఏ మూలా కూడా సామంత్ కానీ రాజ్బాబు కానీ మాట్లాడుకున్నది కానీ ఏమీ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అవునప్పు, మనందరం కూడా కేక్ కట్ చేస్తూ ఉంటే ఆయన హడావుడిగా బయలుదేరి వెళ్ళారు. ఇక ఎక్కడికి వెళ్ళారబ్బా అని చెప్పి అనుకున్నాను. ఈయన కారు తీసుకొని వెళ్ళడం కరెక్టే, కానీ వెళ్ళినప్పుడు ఈయన కారులో వెళ్ళారు, వచ్చినప్పుడు కూడా ఇతను కారులో వచ్చారు. వెళ్ళేటప్పుడు వచ్చినప్పటికీ మధ్యలో ఏదో జరిగి ఉండొచ్చు, అందువల్లే శవాన్ని కారులో ఇక ఎవరైనా పెట్టుంటారంటావా అక్క అని చెప్పి అనగానే, ఖచ్చితంగా అప్పు, ఆయన వెళ్ళినప్పుడు టెన్షన్తో వెళ్ళారు, వచ్చినప్పుడు కూడా అలాగే వచ్చారు. ఆయన కావాలని ఎవరో వెనకాల ఆయనని ఇరికించాలని ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా మనం మన కంపెనీ నుంచి ఇంటి వరకు మధ్యలో కారు ఎక్కడెక్కడ ఆగింది, ఏమేం జరిగినాయి అన్నది మొత్తం తెలుసుకోవాలి అప్పు అని చెప్పి కావ్య అంటుంది. ఇక అప్పు కావ్య ఇద్దరు కూడా ఇక బయలుదేరుతారు నెక్స్ట్ డే మార్నింగే. ఇక ఖచ్చితంగా ఇక ఇంటి దగ్గర నుంచి ప్రతి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేసుకుంటూ ఎక్కడెక్కడ కారు ఆగిందా అని చెప్పి చూస్తూ ఉండగా కారు 2 చోట్ల మాత్రమే ఆగి ఉంటుంది. ఒకటి పెట్రోల్ బంక్ దగ్గర. ఇక కారు ఆగినప్పుడు రాజ్ ఇక డిక్కీని తెరిచి పెట్రోల్ పోస్తూ ఉంటారు. ఆ నిమిషంలో ఇక అక్కడి నుంచి ఇక ఒక దగ్గరికి వెళ్ళగానే ఇక కంపెనీ దగ్గర ఆగుతుంది కారు. కంపెనీ నుంచి కారు ఆగేసరికి ఇక లోపలికి ఇక వ్యక్తులు పరుగున వెళ్ళిపోతూ ఉన్నారని ఇక రాజ్ వెనకాల వెళ్ళటం ఇదంతా కూడా సీసీటీవీలో కనిపిస్తూ ఉంటుంది. ఇక కార్ని ఒక చీకటి ప్లేస్లో రాజ్ ఆపుతాడు. అక్కడ రాజ్ దిగేసి ఇక ఆ రౌడీలు
ఫ్యాక్టరీని తగలపెడుతున్నారని టెన్షన్గా దిగుతూ వెళ్ళిపోతూ ఉండగా ఒక్కసారిగా ఇక చెట్టు వెనక నుంచి ఇక అనామిక వెనకాల నలుగురు రౌడీలు మొత్తం కలిసి నలుగురు దిగుతారు. ఇక వెంటనే ఫ్రంట్ జీబులో ఫ్రంట్ సీట్లో ఉన్న రాజ్ రివాల్వర్ ఇక వెంటనే కర్చీఫ్ వేసి ఆ రివాల్వర్ మీద ఇక రాజ్ ముద్రలు చూసుకొని ఇక సామంత్ని చంపేసినట్టుగా క్రియేట్ చేస్తుంది. ఇక ఒక్కసారిగా సామంత్ చనిపోయి ఉండగా తీసుకొని వచ్చి ఇక డిక్కీలో పడుకోబెట్టేసి ఆ రౌడీల్ని అక్కడి నుంచి ఇక అనామిక పంపించేస్తుంది. ఇది మొత్తం కూడా చీకట్లో కనబడుతూ ఉండగా ఇక మొత్తం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కావ్య అలాగే ఇక అప్పు చూస్తారు. ఒక్కసారిగా కావ్య రాజ్ షాక్ అయిపోతారు. ఇదేంటి, అనామిక క్లియర్గా సామంత్ని తీసుకొని వచ్చి డిక్కీలో పడుకోబెట్టింది. అప్పటికే సామంత్ చనిపోయాడు. సామంత్ని ఎవరు చంపారు? అనామిక చాలా డేంజర్. ఇలాంటి అమ్మాయిలు నిజానికి ఎంతవరకు కరెక్ట్ భూమి మీద ఉండడానికి తిని ఏం చేసి చంపేసి వేరొకరి మీదకి నెట్టేసి ఇప్పుడు సంతోషంగా ఇక కేసుని రాజ్ బాబు వంక తిప్పేసింది దాన్ని అని చెప్పి అంటూ ఉంటే ఒక్క నిమిషం అప్పు, ఈ చెట్టు వెనకాల చీకటిగా ఉంది. అసలు ఏం జరిగిందో ఇంకొక సీసీటీవీ ఫుటేజ్లోకి వెళ్ళి చూద్దామని చెప్పి మరొకది ఇంకాస్త ముందుకు నడిపి చూస్తారు. అంతే, ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అనామిక సామంత్ ఇద్దరు గట్టిగా గొడవ పడుతూ ఉంటారు. అనామిక అంటూ ఉంటుంది, సామంత్ నువ్వు అనవసరంగా నన్ను కొట్టి చాలా చాలా బాధ తెచ్చుకున్నావు. ఇప్పటికైనా నువ్వు నన్ను కొట్టినందుకు సారీ చెప్పు అనగానే నోరు మూసుకో. నేను కొట్టినందుకు సారీ చెప్పాలా? అసలు నువ్వు ఎవరివని సారీ చెప్పాలి? చూడు అనామిక, నువ్వు నా పక్కన పెట్టుకుంటే నా ఫ్యాక్టరీ ఫస్ట్ నెంబర్ 1 స్థానంలో ఉంటుందని నా పక్కన నిన్ను పెట్టుకున్నాను తప్పించి నీ నచ్చినట్టుగా నీ పర్సనల్ గ్రడ్జ్ని తీర్చడానికి నేను ఇక్కడికి రాలేదు. ఏంటి ఇదంతా? పెట్రోల్ పోయించడం ఏంటి, తగలపెట్టడం ఏంటి? ఏమనుకుంటున్నావు? ఇది గనక రాజుకి తెలిస్తే నిజంగానే మన ఇద్దరిని పోలీస్ స్టేషన్లో కూర్చోపెడతాడు. ఇదంతా నీకు అవసరం లేదేమో, నాకు అవసరమే. రేపటి రోజు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి జైలు పాలయ్యాడంటే చండాలంగా ఉంటుంది. ఈ విషయంలో నేను ఎలాంటి ఫేవరు చేయను. ఇది జరగడానికి కూడా వీల్లేదు. ఒకవేళ నువ్వు నా పక్కన లేకుండా, నా హెల్ప్ లేకుండా నువ్వు చేసినా రేపటి రోజు నువ్వే చేశావు ఇదంతా అని చెప్పి రాజ్కి పర్సనల్గా నేను వెళ్ళి చెప్తాను, చూసుకో అనామిక అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా వెనక నుంచి బలంగా ఇక కర్ర పెట్టి తల మీద చాలా పెద్ద దెబ్బ తగిలేలాగా కొడుతుంది అనామిక. ఒక్కసారిగా సామంత్ వెనక్కి పడిపోతాడు. రే ఏంటి, చూస్తున్నాను కదా అని చెప్పి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వెవరు? నన్ను కొట్టడానికి? నన్ను పెళ్లి చేసుకుంటానని నా పక్కనే ఉంటూ ఇప్పుడేమో రివర్స్లో నన్ను రాజ్కి అప్పచెప్తావా? నువ్వు ఇలాంటి పనులు చేస్తావని ఇంత చీకటి ప్లేస్లో నీతో డిస్కషన్ పెట్టింది. రే ఆ రివాల్వర్ తీసుకొని వీణ్ణి కాల్చి పడేయండి అని చెప్పి అనగానే ఇక ఒక రివాల్వర్తో ఒక బుల్లెట్ దిగేలాగా ఇక రాజ్ రివాల్వర్ని తీసుకొని వచ్చి ఇక సామంత్ని చంపించేస్తుంది అనామిక. ఇక అనామిక సామంత్ని చంపించేసి జాగ్రత్తగా డిక్కీలో పెట్టండి, ఎక్కడ ఏమి కూడా వదలద్దు, రివాల్వర్ అక్కడే పడేయండి, రేపటి రోజు కోర్టులో సాక్ష్యం కావాలి అని చెప్పి ఇక రివాల్వర్ని కర్చీఫ్ వేసి దాని ముద్రలను భద్రపరుచుకొని అక్కడి నుంచి నాగ్గా వెళ్ళిపోతుంది అనామిక. జరిగింది ఇదక్క. ఇదంతా తెలియక అనామిక మన ఇంటికి వచ్చి ఇక రాజుబాబు మీద కేసు పెట్టినప్పుడు నాకు అర్థం కాలేదు ఇది ఇంత కుట్ర చేసిందని. అసలు ఇది మనిషేనా, మనిషి రూపంలో ఉన్న రాక్షస అని చెప్పి కావ్య అంటుంది. ఇలాంటి వాళ్ళు భూమి మీద బ్రతకడానికి వీల్లేదు, ఏ కారణము లేకుండా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది అని చెప్పి కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొని ఇక ఇద్దరు బయలుదేరుతూ ఉండగా ఒక్కసారిగా అనామికకి విషయం అర్థమైపోతుంది. అంటే సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఏవి కానీ ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా నేను జీవితాంతం జైల్లో ఉండాలి. కాబట్టి ఇద్దరు రౌడీల్ని కావ్యకి అలాగే అప్పుకి వెనకాలే ఉంటూ వాళ్ళిద్దరినీ ఇక కోర్టుకి రానివ్వకుండా
చూడమని చెప్తుంది. ఇక అదే టైంలో కావ్యని అలాగే ఇక అప్పుని ఇద్దరిని కూడా ఇద్దరు దొంగలైతే ఇక కిడ్నాప్ చేస్తారు. అప్పు అలాగే కావ్య ఇద్దరు రూమ్లో కిడ్నాప్ అయిపోతారు. ఒక్కసారిగా ఇక అనామిక అయితే హ్యాపీగా ఇక ఈ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నేనే మకుటం లేని మహారాణిని. ఈ సామంత్ గాడు నన్ను కొట్టి నన్నే ఎదిరించాడు. అందుకే వీడిని లేపేశాను. ఇప్పుడు ఈ ఇంటికి మొత్తం యువరాణిని నేనే అని చెప్పి చాలా హ్యాపీగా కోర్టుకు వెళ్తాను. కోర్టుకు వెళ్ళిన వెంటనే సాక్ష్యాధారాల ప్రకారం రాజే ఇక సామంత్ని చంపాడని జడ్జి గారు ఇక తీర్పునిస్తారు. రాజుని తీసుకెళ్ళి ఉరికంబం ఎక్కిస్తాను. తర్వాత దుగ్గిరాల కుటుంబం బోరుగా ఏడుస్తూ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అని చెప్పి ఇంట్లో నుంచి కారులో బయలుదేరుతుంది కోర్టుకి అనామిక. ఇక దుగ్గిరాల కుటుంబం కావ్య అప్పు లేరేంటి, ఇప్పుడు వస్తారు, వాళ్ళు వెళ్ళి ఏదో సాక్ష్యం తెస్తానన్నారు, ఇప్పుడు వరకు ఆశా లేరు, ఫోన్ చేస్తున్నా కూడా ఫోన్ కూడా పనిచేయట్లేదు, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి సుభాష్ అయితే ఇక భయపడుతూ ఉంటాడు. అపర్ణ, సుభాష్ అలాగే దానలక్ష్మి, ప్రకాశం ఇక కోర్టులో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక రాజుని తీసుకొని వచ్చి ఇక కోర్టు బోన్లో నుంచో పెడతారు. ఇక వెంటనే జడ్జి గారు మొదలు పెట్టండి అని చెప్పి అడగగానే ఇక లాయర్ గారు అయితే అన్నీ కూడా ఆధారాల ప్రకారం అనామిక గారు చెప్పింది అక్షరాల నిజం జడ్జి గారు. ఆ రోజు ఈ రాజ్ అనే వ్యక్తి ఫోర్స్గా వెళ్ళి ఇక సామంత్ని కాలర్ పట్టుకొని చాలా గట్టిగా చంప పడేస్తాను, నా బిజినెస్లో నా గనక అడ్డు వచ్చావంటే నిన్ను ఖతం చేస్తానని చాలా గట్టిగా బెదిరించారు సార్. ఇది మేము అక్కడే ఉన్నాము, అనామిక వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం కోసం కొత్తగా వాళ్ళ ఇంటి అడ్రస్కి వెళ్ళాము. అదే రోజు ఈ రాజ్ వైఫ్ వీళ్ళిద్దరూ వచ్చి ఈ సామంత్ మీద దాడి చేశారు, మేము అక్కడే ఉన్నాము అని చెప్పి ప్రత్యక్ష సాక్షులుగా విషయాన్ని చెప్తూ ఉంటారు. విన్నారు కదా యువరానర్, ఇతను బిజినెస్లో అతను అడ్డు వచ్చాడని ఆ అడ్డు తొలగించుకోవడం కోసం క్రూరంగా చంపేశాడు అనగానే నో అని చెప్పి రాజ్ అంటాడు. నో ఏంటి నో, నువ్వే చంపావు, మరి నువ్వు చంపకపోతే రివాల్వర్ మీద నీ ముద్రలు ఎందుకున్నాయి అనగానే ఒక్కసారిగా రాజ్ నా ముద్రలు ఉన్నాయా, ఇదంతా కట్టు కదా యువరానర్, నిజానికి నాకు ఒక ఫేక్ కాల్ వచ్చింది, నాకు నా ఫ్యాక్టరీని తగలపెట్టేస్తున్నట్టుగా ఫోన్ రాగానే నేను ఇమీడియట్లీగా బయలుదేరి వెళ్ళాను. అక్కడ ఇద్దరు వ్యక్తులు మా ఫ్యాక్టరీని పెట్రోల్ పోస్తూ ఉండగా వాళ్ళని పట్టుకుందామని వెళ్ళాను. వెళ్ళి వచ్చేసరికి వాళ్ళు పారిపోయారు. జరిగింది ఇది, నేను ఇంటికి వచ్చేసాను. ఆ రోజు రాత్రి అసలు నేను సామంత్నే కలవలేదు. నేను సరాసరి ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తప్ప ఎక్కడ కూడా ఏమీ నేను చేయలేదు యువరన్న, నా మాట నమ్మండి అని చెప్పి చాలా ప్రాధాయపడుతూ అడుగుతాడు రాజ్. ఇక అనామిక వెంటనే అబద్ధాలు ఆడమాకు, నువ్వు చంపావు, నువ్వు సామంత్ని చంపడం కోసమే ఆ రోజు ఫ్యాక్టరీకి వచ్చావు. ఫ్యాక్టరీ కంటే ముందు ఇక చీకటి అడవి లాంటి ప్లేస్లో సామంత్ని నువ్వు రివాల్వర్ పెట్టి కాల్ చేశావు. అందుకే సామంత్ని డిక్కీలో ఉండి సైలెంట్గా ఇంటికి వేసుకొచ్చావు. అబద్ధాలు ఆడద్దు, ఇన్ని నిజాలు ఇక్కడ కళ్ళ ముందు ఉన్నా ఇంకా నువ్వు కాదు అంటావేంటి యువరానర్, నాకు న్యాయం జరగాలి, నా సామంత్ని చంపేసిన వాడికి ఉరి ఒక్కటే కరెక్టు, వీడికి ఉరి శిక్ష తీయాల్సిందే అని చెప్పి ఇక సామంత్ గురించి చాలా ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ ఇక ఏడుస్తూ ఇక మొత్తానికైతే అనామిక యువరానర్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇక జడ్జి గారైతే ఇక ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి హత్య చేసినందుకు అన్ని విధాలా నువ్వే చేశావని ఇక్కడ ప్రూఫ్లతో సహా ఇక ఉన్నాయి కాబట్టి రాజ్ పలానా దుగ్గిరాల నువ్వు చేయనప్పుడు ఆ రోజు రాత్రి ఇంట్లో ఎవరికి చెప్పకుండా నువ్వు ఒక్కడవే ఫ్యాక్టరీని తగలబడిపోతుందనగానే వెళ్ళిపోయావా, అలాగే నీకు ఏమీ తెలియదు అంటున్నావు, నీ కారు ఇక కరెక్ట్గా సరాసరి ఫ్యాక్టరీలోకే వెళ్ళిందా, ఇదంతా కూడా కట్టు కదా యువరానర్, ఇతను ఆ సామంత్ని చంపడం ఖాయం, ఇతని జేబులో ఉన్న రివాల్వర్, అతని బుల్లెట్ మొత్తం కూడా బాడీలో మాకు అన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి సార్. నిజానికి యువరానర్, ఇలాంటి వ్యక్తులు ఎంతటికైనా తెగిస్తారు అన్నదానికి ఇదొక ఆదర్శం అని చెప్పి ఇక మొత్తానికైతే తీర్పుని కరెక్ట్గా ఇవ్వండి యువరానర్, న్యాయం గెలవాలి అని చెప్పి అనామిక లాయర్ అయితే ఇక అనామిక మాటలకి ఇక లాయర్ మాటలకి జడ్జి గారు కన్ఫ్యూజ్ అయిపోయి ఇక తీర్పుని ఇవ్వబోతారు.
ఒకవైపు ఇక అపర్ణ అలాగే సుభాష్ బాధపడుతూ నా బిడ్డ ఏ తప్పు చేయలేదు, నా కొడుకు అలాంటి వాడు కాదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అపర్ణ. ఇక సుభాష్ అయితే ఇక జడ్జి గారండి అనగానే ఇక్కడ ఏమి మాట్లాడకూడదు, మేము చెప్పిందే మీరు వినాలి అని చెప్పి ఇక అన్ని విధాల ఆధారాలన్నీ చూసి పరిశీలించగా ఈ దుగ్గిరాల కుటుంబానికి చెందిన స్వరాజ్ అనే వ్యక్తి ఇక సామంత్ని చంపాడు కాబట్టి ఇక పీనల్ కోడ్ ప్రకారం ఉరిశిక్ష వేయాల్సిందిగా తీర్పునివ్వబోతున్నాను అని చెప్పి సైన్ చేయబోగానే ఒక్కసారిగా ఆగండి యువర్ ఆనర్ అని చెప్పి అప్పు కావ్య పరుగున వస్తారు. ఒక్కసారిగా అందరూ చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ముఖ్యంగా అనామిక దెబ్బకి చెమటలు పట్టేస్తుంది. అప్పు వచ్చి సార్ నన్ను క్షమించాలి యువర్ ఆనర్, కోర్టు టైర్ని వేస్ట్ చేయకుండా 2 మాటల్లో చెప్పాలి. మీరు తీర్పునివ్వబోయే ముందు దయచేసి మేము తెచ్చిన ప్రూఫ్లు కూడా మీరు పరిశీలించాలిగా కోరుతున్నాను. నిజానికి సామంత్ని చంపింది రాజ్ కాదు, సామంత్ని చంపిందే అనామిక చంపి సామంత్ని చంపింది రాజ్ అని కావాలని రివర్స్లో కేసు పెట్టి రాజ్ని ఇక ఉరికంబం ఎక్కించాలని చూస్తుంది. ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలో మీరే చెప్పండి సార్, మీరే చెప్పండి అని చెప్పి రిపోర్ట్ని తీసుకొచ్చి అప్పు ఇక జడ్జి గారి ముందు ఇక చూపిస్తుంది. ఇక మొత్తం రిపోర్ట్స్ చూసి సీసీటీవీ ఫుటేజ్ని ఆధారం చేసుకొని అనామిక హత్య చేసిందని ఆ రిపోర్ట్లో ఉంటుంది. ఒక్కసారిగా అనామిక చెమటలు పడుతూ ఉంటే తుడుచుకుంటూ ఇక అప్పు నేను హత్య చేయడం ఏంటి, నేనే రివర్స్ కేసు పెట్టడం ఏంటి, మతుండే మాట్లాడుతున్నావా అని చెప్పనగానే నోరు మొయ్, బోన్లో ఉన్నావని బ్రతికిపోతున్నావు, నువ్వు గనక బయటే ఉంటే ఈ పాటికి నీ చంప పగిలిపోయేది. నా భర్త ఏ పాపం ఎరగడు, నా భర్తని ట్రాప్లో దించి నా భర్తకి ఇక దొంగచాటుగా ఫోన్ చేయించి అన్నిటి విధాలుగా అణువుగా నా భర్త కంపెనీకి వచ్చేలాగా చేసి అంతకుముందే నువ్వు సామంత్ని చంపేసి ఇక డిక్కీలో పెట్టించావు. ఈ కథ అంతా సినిమా అంతా మాకు రివీల్ అయిపోయింది అనామిక, రెడీగా ఉండు కటకటాల పాల కూర్చోడానికి అని చెప్పి కావ్య అంటుంది. ఇక జడ్జి గారు సీసీటీవీ ఫుటేజ్ని మొత్తం టీవీలోకి వేసి అందరికీ కనిపించేలాగా ఆన్ చేస్తారు. ఒకప్పుడు అనామిక ఇక కావ్యకి అడ్డంగా దొరికిపోయినప్పుడు కూడా సేమ్ ఇక కళ్యాణ్ గురించి చాలా ఘోరంగా మాట్లాడుతున్న వీడియో జడ్జి గారు అప్పుడు ఎలా ప్రజెంట్ చేస్తారో సేమ్ టు సేమ్ అనామిక దౌర్జన్యాన్ని హత్యని మొత్తానికి కూడా ఇక సీసీటీవీ ఫుటేజ్లో టీవీలో కనెక్ట్ చేయగానే అనామిక అసలు స్వరూపం జడ్జి గారు చూస్తారు. ఇక సామంత్ని ఇక తల మీద కొట్టి పడేసి చంపేసి అక్కడి నుంచి రాజ్ కారులో కూర్చోపెట్టి ఇక అక్కడి నుంచి నాగ్గా వెళ్ళిపోతున్నట్టు మొత్తానికి అనామికని సామంత్ని చంపి రాజ్ మీదకి తోసిపుచ్చినట్టుగా మొత్తం క్లియర్ అండ్ కట్గా కనబడిపోతూ ఉంటుంది. అంతే జడ్జి గారు షాక్ అయిపోతారు. ఏయ్ అమ్మాయి, అసలు నువ్వు మనిషివేనా, మనిషి జన్మలో ఉన్న పశువ్వా? ఒక వ్యక్తి నిండు ప్రాణాలని తీసుకొని తిరిగేసి వేరొక వ్యక్తిని బలి తీసుకోవాలని చూస్తావా? నీలాంటి వాళ్ళు రోడ్డు మీద తిరగకూడదు, నీలాంటి వాళ్ళు ఉండే ప్లేసే వేరు. ఈ అమ్మాయి గురించి ఇంతవరకు తెలియక మంచి వ్యక్తిని చాలా బాధ పెట్టాము. కోర్టు సమయాన్ని వృధా జరిగేలాగా చేసిన ఈ అమ్మాయికి జీవిత ఖైదుగా జైలు శిక్ష, అలాగే ఇంకా ఎప్పటికీ బయటికి రానివ్వకుండా జీవితాంతం జైల్లోనే కుమిలి కృషించిపోయేలాగా తను అక్కడే ఉంటుంది అని చెప్పి ఇక అనామికకైతే పూర్తిగా తీర్పుని ఇచ్చి ఇక అక్కడి నుంచి జడ్జి గారు వెళ్ళిపోతారు. అనామిక చేసిన పనికి అనామికకి సంకెళ్ళు వేసి అప్పు, ఇదిగో అనామిక, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. ఆ తప్పుకి ఇక నువ్వు జీవితాంతం జైల్లో చెప్పుకూడు తినడమే. మా భావన ఏ తప్పు చేయకపోయినా మా రాజుబావని ఇరికించాలని చూసావు, అందుకే ఆ దేవుడు నువ్వు నా కళ్ళకి చిక్కేలాగా చేశాడు అనగానే ఇక వెళ్ళిపోతూ అనామిక పిచ్చిదానిలాగా, ఏయ్ నన్ను అరెస్ట్ చేసావా, నిన్ను బ్రతకనివ్వను, నీ కుటుంబాన్ని నిన్ను ఈ నేలమట్టం చేసే వరకు ఈ అనామిక అని చెప్పి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కసారిగా కావ్య దీనికి పిచ్చి పట్టింది అప్పు, దీని జీవితంలో ఇది మంచిగా ఎక్కడ ఉంది కనుక కళ్యాణ్ పెళ్లి చేసుకొని కళ్యాణ్తో మనసు ప్రశాంతంగా లేకుండా లేనిపోని డాబులకు పోయి కళ్యాణ్తో విడిపోయింది. ఇప్పుడు సామంత్తో చేరి సామంత్ ప్రాణాలు తీసింది.
దీనికి పిచ్చి ముదిరిపోయింది, దీనిలాంటి దానికి జైలు జీవితం అలాగే పిచ్చి ఆసుపత్రి కూడా కరెక్టే, వెళ్ళి తీసుకుని వెళ్ళి షాక్ ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పి కావ్య అంటుంది. అనామిక మాత్రం ఇక నిజంగానే పిచ్చి దానిలాగా ఇక మారిపోతుంది. కరెక్ట్గానే చెప్పావు, పిచ్చి దానిలాగా జీవిత ఖైదీ నుంచి తప్పించుకుంటాను అని చెప్పి పిచ్చి పిచ్చిగా నవ్వుతూ ఇక పోలీస్ స్టేషన్ నుంచి అరెస్ట్ కాకుండా పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లేలాగా ఇక సేమ్ పిచ్చి పట్టినట్టుగా నటిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో రాజ్ రిలీజ్ అయ్యి ఇంటికి వస్తాడు. ఇక అనామిక నెక్స్ట్ ఏం చేయబోతుందా అన్నది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఎపిసోడ్ స్టార్ట్